నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కడప జిల్లా దువ్వూరులోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మహిషాసుర సంహారం కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. తప్పెట్లు, బాణాసంచా నడుమ వీరముష్టి అమ్మవారి ఖడ్గాలు పలుకుతూ దున్నపోతు రూపంలో ఉన్న మహిషిని సంహరించడంతో అమ్మవారు మహిషాసుర మర్దిని దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరసింహమూర్తి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆర్యవేటి సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు లింగం పట్టాభిరామయ్య, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ నరసింహ, కడప జిల్లా మైదుకూరు నుంచి. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు మహిషాసుర సంహార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా మహిషి రూపంలో ఉన్న దున్నపోతును సంహరించడం ద్వారా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం నుంచి తప్పెట్లతో బాణాసంచా నడుమ మహిషి రూపంలో ఉన్న దున్నపోతును అమ్మవారి వద్దకు తీసుకుని వచ్చి వీరాముష్టి ఖడ్గాలు పలుకుతూ ఈ మహిషి సంహారం చేయడంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మహిషాసుర మర్దిని దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం ఎన్ఎస్టీవీ.